బీసీ హిందువులలో తుర్కోలం కలుపుతారు తీసుకొచ్చి. మీ అయ్య జాగిరా మీ తాత జాగిరా ఎవరు కుట్టిండు? ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులు ముస్లిం తీసుకొచ్చి? ఎంత ఇచ్చినా 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32%, 23% మనకు రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ హిందువులకు, బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్నారు. 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదికలు పంపుతారట. నేను బరాబర్ చెప్పినా, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు పంపుతాం, ఇళ్ళలో పెట్టుకోరు ఫైల్. మేము ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చేది 32% బీసీలకు. బీసీల కుంభ ముస్తున్నారు మీరు ఇలా 32% ఇచ్చి. ఇంకా 10% తుర్కోలకు ఇస్తున్నారు మీరు. మాకు ఇస్తలేరు, బీసీలకు ఇస్తలేరు, హిందువులకు ఇస్తలేరు. అరే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఇస్తే, ముస్లింలను బీసీలకు గుర్తించి 4% రిజర్వేషన్ ఇస్తే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 మంది గెలవాల్సిన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో తుర్కోలు గెలిచారు. మరి వాళ్ళ 10% ఇస్తే హిందువులు ఎక్కడ గెలవరు, మొత్తం వాళ్ళ రాజ్యం అవుతుందన్న చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలో బాగా పూజలు చేసే హిందూ నాయకులు చెప్పాలి, రోజంతా నన్ను తిట్టేటువంటి హిందూ నాయకులు చెప్పాలని నేను మాట్లాడింది తప్ప. సర్కులర్ ఇస్తారు మీరు, సర్కులర్ ఇవన్నీ మాట్లాడితే పక్క మాట్లాడతాను. దీనిలో ఏ మొహమాటం లేదన్న. దీనిలో చాలామంది అనుకుంటారు ఎన్నికల ముందే కాదు, ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా దయచేసి గుణపాఠం చెప్పండి. మీకు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓటర్తో గెలిచినామని చెప్పి విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది. వాళ్ళ నేను మతం గురించి మాట్లాడతలేను, కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 చేతులు జోడించి మొక్కుతున్నా, ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. ఇలా బరాబర్ అడిగే దమ్ము మాకుంది. వాళ్ళ ఓటు అడిగే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కొట్లాడింది మేము. ఇలా మంచిర్యాలలో కేవలం 500 మంది మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్టే దాదాగిరి కేవలం ఇంకా 5 నెలలు 6 నెలలే. మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. లాఠీ దెబ్బలు కొడితే దెబ్బతినే కార్యకర్తలు తప్ప భయపడి పారిపోయే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా పోలీసులు అదే అనుకుంటున్నారు చాలా మంది పోలీసులు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసే పోలీసు అధికారులు కొంతమంది ఉన్నారు. కానీ మా ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలో నెక్స్ట్ వచ్చేది మాదే. అది ఎప్పుడైనా రావచ్చు.